నన్ను ఎవ్వరు ఏమీ చెయ్యలేరు, నా మీద విచారణ వచ్చినా సరే ఆ విచారణ ఏదో ఒక విధంగా పక్కదారి పట్టిపోవాల్సింది తప్ప విచారణలో రుజువులున్నా ఆధారాలున్నా సాక్ష్యాలున్నా సరే నన్ను ఏమీ చెయ్యలేరు అని చెప్పి ఈరోజు మాట్లాడేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి వీళ్ళందరినీ మేనేజ్ చేశాను, నాకు సోమిరెడ్డి సపోర్ట్ ఉంది, నాకు ఇంకొక ఆయన సపోర్ట్ ఉందని బహిరంగంగా మాట్లాడుతున్నాడు అని అంటే ఎంత విచ్చలవిడితనంగా ఉంది అని అంటే మీకు బహుశా కొన్ని మీడియాలో వచ్చింది, గమనించుంటారు. ఈ గనుడే చంద్రమోహన్ రెడ్డి విజిలెన్స్ విచారణ చేయకుండా ఉండాలి అంటే మీరు ₹1 కోటి డబ్బులు ఇవ్వాలని చెప్పి అడిగితే వాళ్ళు 50 లక్షల రూపాయలు డబ్బులు సమకూరిస్తే మరలా తీరా తీసుకెళ్లి చంద్రమోహన్ రెడ్డికి ఇస్తే 50 లక్షలు చాలా ₹1 కోటి దమ్మంటే ఆ ₹1 కోటి కావాలంటే 50 లక్షలు వెనక్కిస్తున్నాడు అంటే ఇరిగేషన్ ఆఫీసులో కొట్లాట జరిగింది గుర్తుందో లేదో మీకు. ఆ కొట్లాట జరిగిన దానికి కారణం ఆ రోజు విజిలెన్స్కి సంబంధించి కొన్ని మీడియాలు కూడా వచ్చింది. ఈ విధంగా ఒక రాజకీయ నాయకుడు ₹1 కోటి డిమాండ్ చేస్తే 50 లక్షలు తీసుకుని 50 లక్షలు చాలా అన్నాడని చెప్పి గంగాధర్ రెడ్డి మీద దాడి చేశారు ఇతర అధికారులు అని చెప్పి. ఆ గంగాధర్ రెడ్డి ఇతనే, ఆ ₹1 కోటి అడిగినటువంటి వాడు సోమిరెడ్డి. ఈ గంగాధర్ రెడ్డిని గురించి ఇంకొక విషయం ఏంటంటే ఎంత గనుడంటే ఆర్టీఐ కింద వర్క్స్ అడిగాం. నెల్లూరు జిల్లాకు సంబంధించి ప్రత్యేకించి సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి ఏమేం పనులు చేశారో కొంచెం చెప్పండి అని అడిగాం. పైన మాత్రం బ్రహ్మాండంగా ఇదిగో ఈ వర్క్లన్నీ మేము ఇచ్చేస్తున్నాము మా తరఫున అడిగినటువంటి వాళ్ళకని సంతకాలు పెట్టి ఇచ్చాడు. ఇచ్చి మిగతా కాగితాలన్నీ చూడండి, ఎక్కడ ఒక్క సంతకం కూడా లేదు, వట్టి కాగితాలు ఇచ్చినాడు. అంటే ఈ కాగితాలు రేపు ఇస్తే నేను ఈ లేదు అని చెప్పచ్చు. ఆర్టీఐ ప్రకారం ఏంది, ప్రతి పేజీ ప్రతి పేపరు నెంబర్ వేసి సర్టిఫై చేసి ఇన్ని పేజీలు నివేదిక ఇచ్చామని చెప్పాలి. అంటే ఉన్నటువంటి వర్క్లు దొంగ వర్క్లు ఏదైతే ఉన్నాయో వాటిని తీసేసి ఆ దొంగ వర్క్లు ఇవ్వకుండా ఉంటే ఆర్టీఐ కింద నువ్వు ఇవ్వలేవు కాబట్టి ఆర్టీఐ కింద ఖచ్చితమైనటువంటి సమాచారం ఇవ్వాలి కాబట్టి నీకు ఆ సమాచారం ఇవ్వడం ఇష్టం లేదు కాబట్టి నువ్వు దీనికి సంబంధించినటువంటి దాంట్లో ఊరికే కవరింగ్ లెటర్ మీద సంతకం పెట్టి మిగతా కాగితాలు అన్ని ఏదో నేను ఇచ్చేసాను ఆ రోజు సర్టిఫికేట్ కాపీస్ ఇచ్చాను నేను, ఈ రోజు వాళ్ళు సర్టిఫికేట్ కాపీస్ ఇవ్వలేదంటున్నారు అన్నట్టుగా ఒక్క పేజీ మీద కూడా సంతకం లేదు, ఎక్కడ సంతకాలు లేకుండా ఈ కాగితాలు ఇచ్చేసాడు. మరలా మేము లెటర్ రాసాం, ఎందుకంటే నేను సోమిరెడ్డి లాగా చదువు సంజయ్ కాదు కదా, అంత ఎంతో చదువుకున్నాండి కదా, అందుకని చెప్పి సోమిరెడ్డి సలహా ఇచ్చింటాడు, ఇచ్చే కాగితాలు ఏమవుతుందని చెప్పానండి. నాయన నువ్వు సర్టిఫై చేసి కాగితాలు నువ్వు ఇచ్చినటువంటి కాగితాల లోపాలు ఉన్నాయి కాబట్టి కాగితాలు సరిగ్గా లేవని చెప్పి ఆ సర్టిఫై చేయమని చెప్పి కాగితాలు అడిగామని. అంటే ఏ విధంగా ఆయన వ్యవహార శైలి ఉంది అనేటువంటి దానికి ఇది ఒక ఉదాహరణ. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.